నందు ప్రియమైన పట్టణ ప్రజలందరికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామములో తెలియజేస్తున్నా. సమయం 5 గంటలు కాలింది. లేదండి రెండు మనసుతో దేవునికి వందనాలు గురించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా మొదటి దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మీకు అవకాశం ఉంటే ఆమె 2 భాషలు కనీసం 4,000 నిధులు ఇచ్చి మోకరించి ప్రార్థించి దినచర్యను ప్రారంభించాలని నేను ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, మా విశ్వాస జీవితంలో హృదయాన్ని చేశారు. సూర్యోదయం కంటే ముందు మీ సన్నిధిలో చూపించారు. ఆయన అంతట్లో పరిశుద్ధమానాన్ని భయపడి లోబడి జీవించుకోండి. మీ ఆత్మ కట్టలో విధులు లేకుండా వారిగా హృదయపూర్వకంగా లోబడి వచ్చి మీ మార్కెట్ చూపులో మాటలు క్రియలో తల ఉద్యోగం వేసినట్టు లోబడి పరిశుద్ధపరచాలి. ఇదే కారణమైన మరణవేదనతో బాధపడిన ఆరోగ్య సమస్యలతో ఆర్థిక విషయాలు పేద విషయాలతో వాడుతాను ప్రతికూల పరిస్థితుల్లో నెమ్మది లేదు. ప్రపంచ సమాజాన్ని దర్శించిన సాధన చిక్కుల విషయాలలో వ్యసనం బాధ్యతలు విడుదల తెచ్చి ప్రమాదాలు ఈ బిడ్డలకు నీ కాపుదల బాధ్యత ఇది మా విశ్వాస జీవితాన్ని మార్చు. ప్రభు యేసు గారి వేడుకని ప్రార్థిస్తున్నాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 46వ కీర్తన, 20 ఫాన్లో 20వ కీర్తన. ప్రభువా నిన్నారాధింపను చేరితిని ఉదయ శుభకాంతి ప్రభావింపగా దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా విభవముగను ప్రభాకరముగను విరియుని తేజం బెరల్పగ నభిదనంబుల గూడి భక్తిని ఆత్మతో సత్యంబు తోడను ప్రభువాని నారాధింపను చేరితిని ఉదయ శుభకాంతి ప్రభావింపగా ఇరులు గమ్మిన అరుణోద యముదను కాదరి కాపు నీవే కాదా దేవా రాత్రి అరి కాపు నీవే కాదా విరివిగా మా హృదయ సీమల వెరసియు నిలచి కటులుగు దరిమి శాంతమైన మనసుల దయ ప్రసాది పనుభజింతును ప్రభువాని నారాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభావింపగా అనగాని సాన్నిధ్యం ఉనగుండగా మాధుర్మనసుల నరికట్టును దేవా మాధుర్మనసుల శుచి చేయుము వినయ భయ భక్తుల దరిపగ వినుచు నీ వాక్యోపదేశం అనిశమును ధ్యానింపనాత్మను బలిచితుదకు ప్రసన్నమగుము ప్రభువాని నారాధింపను చేరితిని ఉదయ శుభ
భావింపగా పని పాఠాలలోనేమి దినము నీకే మహిమనొనగుప నడిపించుము దేవా నిన్నే కనపరచ నడిపించుము తనువు శ్రమ చేబడలినను దారిదు గమమైన కనబడ వనట చందక ఏది చేసిన ప్రభువు కొరకని చేయ నడుపును ప్రభువాని ఆరాధింపను చేరీతి మీ ఉదయ శుభకాంతి ప్రభవింపగా దేవానేడు శుభకాంతి విరచిన్నగా. ఈ రిబన్ పాము 16వ కీర్తన. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశలమందు ఆకాశ విశలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరక్రమ కార్యము బట్టి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి భూరాత్మనితో ఆయన స్తుతించుడి స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సన్నతుల సితారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవు స్తుతించుడి తంబురతోను నాట్యముతోను తంతివచములతోను తంతివచములతోను ఎల్లప్పుడు దేవు స్తుతించుడి పిల్లన ప్రోగుల చల్లగనూది ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి బ్రోగుతనములతో ఆయన స్తుతించుడి గంభీర తాళముతో గంభీర తాళముతో దేవుని స్తుతించుడి సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్
దినమొక గడికొక తీరైయుండును మనసానందము పొందుట కన్నను మరియే భాగ్యము కలదన్నా దిటముగా పాదనగలుగని తిరుగు విచాచము వెరచన్న పటుదీతులు గల ప్రభు శాస్త్రోతులు బహు సంశయ పక్కము నింకించును మనసానందము పొందుట కన్నను మరియే భాగ్యము గలదన్నా సాధుజనోత్తమ క్రైస్తవ సంగతి సమకూడిన మేలౌనన్నా శోధనలన్నిటి స్థిరముగనో చెవి శుభమతి కన్నను సుఖమే ఉన్నది మనసానందము పొందుట కన్నను మరియే భాగ్యము కలదన్నా తదుగుణదానికి దురితము తగిలెడు విధి గణవలెనన్నా యునలగా క్రీస్తుని వజ్రస్తంభము గని విశ్వాసము గట్టిగా పెంచిన మనసానందము పొందుట కన్నను మరియే భాగ్యము కలదన్నా క్షమయును స్నేహం ప్రభు కడనేచిన శత్రువులిక భువిలేరన్నా సమదృష్టి జగ జనులగనుండును సక్రైస్తవులకు సాధన మనదగు పరమదయానిధి క్రీస్తుని పదమున ఆహభారంతో తిరునన్న పరిశుద్ధాత్ముని కన్నియుగలగును మనసానందము పొందుట కన్నను మరియే భాగ్యము గలదన్నా పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను ప్రార్థించుకున్నాను. మా ఆశ్రయ దుర్గమా మా విమోచకుడా పరిశుద్ధుడా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా చేయండి. మరొక నూతన సోమవారం ఇచ్చారు, సజీవ లెక్కలు ఇచ్చారు, వందనాలు. ఈ వాక్యం నీ బిడ్డల హృదయాలను ఫలించుటకు సహాయం చేయమని ప్రభు యేసు పేర ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృపను బట్టి మరి మరొక నూతన సోమవారం సజీవులుగా సూర్యోదయం కంటే ముందు లేచి దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈ ఓపిక, ఈ ఆరోగ్యం, ఈ శ్రద్ధ అంత దేవుని ఇచ్చింది, మన యోగ్యత ఏం లేదు. మరి యోహాను సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. సమరయ పట్టణం సుకారు గ్రామం యాకోబు బావి. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆవిడ జీవితాన్ని మార్చేసే సంఘటన ఇది. ఆమెకు రక్షణ వచ్చేది. ఇప్పుడు దాకా ఆవిడ మీద ఉన్న చెడు అభిప్రాయం అంతా పోయి కొత్త జీవితం. ఇప్పుడు దాకా ఆవిడ ఒక వ్యభిచారి, వేశ్య వేరు, వ్యభిచారి. ఇప్పుడు 5గురితో కాపురం చేస్తున్న స్త్రీకి దేవుడు కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. మనం ప్రభువుని నమ్మి రక్షణలోకి వచ్చిన తర్వాత మన జీవితం మారిపోయింది. కాగా ఎవడైనా క్రీస్తునందు నెడలవాడు నూతన సృష్టి, పాతవి గతించడు. ఇప్పుడు ఆవిడ కొత్త జీవితంలో అడుగు పెట్టబోతుంది. కాబట్టి ఆవిడ యేసుక్రీస్తుని ప్రవక్తగా గుర్తిస్తుంది. ఆవిడ వాస్తవ జీవితాన్ని చెప్పగానే యేసుక్రీస్తుని
ప్రవక్తగా గుర్తించి కనపరుస్తుంది. ప్రవక్తల జీవిత విశేషాలు మనం దైవ గ్రంథంలో ధ్యానం చేస్తున్నాం. దానిలో ముఖ్యంగా పాత నిబంధన ప్రవక్తల్లో గరుడైన ప్రవక్త ఏలియా. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం నుండి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం మధ్య ఉంటుంది. యేసుక్రీస్తు ప్రవక్తగా పుడతాడని మోషే గారు ద్వితీయోపదేశకాండం 18:16లో ప్రస్తావించారు. ఏలియా దగ్గర మనం నేర్చుకోవాల్సింది కొన్ని ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది దేవుడు ఏం చెప్తే చేయటం, దాని వెనకాల ముందు ఆలోచించడం. అహోబు ఇంటికి వెళ్ళి హెచ్చరిక చేయమంటే చేసేస్తాడు. మరి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటే ఉంటాడు. సారేపది వెదరాల ఇంటికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని చిత్తాన్ని కోరుకుంటారు. మనం దేవుడి చిత్తం ప్రార్థనలో చేస్తాం, కానీ జీవితంలో పాటించం. పరలోక ప్రార్థనలో చివరి మాట ఏంటి? రాజ్యమును శక్తియు సమస్తమును నీవంటే నీ చిత్తమని. మాటలేమో నీ చిత్తం అంటాం, మన ఇష్టమేమో సొంతగా చేసుకుంటాం. ఇక్కడే సమస్య వస్తుంది. ప్రభునందు ప్రియమైన వారులారా, కర్మేలు పర్వతం మీద ఏలియా ప్రార్థనతో ఆగిపోయిన 3.5 సంవత్సరాల వర్షాన్ని దేవుడు విస్తారం కల్పించాడు. మనకు చాలా ఆగిపోయి ఉంటాయి. ఆరోగ్య విషయాలు, బిడ్డల విషయాలు, ఎన్నెన్నో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అవి అలాగే ఉండిపోతాం. కొంతమంది నిరీక్షిస్తూ ఉంటారు మంచి రోజు రావాలని. ఏదో ఎవరి అభిప్రాయాలు వాడుకుంటాయి, కానీ ప్రార్థన లేకుండా పరిష్కారాలు లేవు. ఏలియా ఒకడే కర్మేలు పర్వతం మీద ఈ 18వ అధ్యాయం 30వ వచనంలో పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కడతాడు. అది చాలా ముఖ్యం. బలిపీఠం లేకుండా ప్రార్థన కాదు. ఆ తర్వాత మోకాళ్ళ మధ్య తలబెట్టుకుని 41, 42 వచనాల్లో ప్రార్థించాడు. ప్రార్థనా పద్ధతులు, ప్రార్థించే పద్ధతులు దైవ గ్రంథంలో ఉన్నాయి. అవే మనం చదువుకొని, నేర్చుకొని, తెలుసుకొని పాటించాలి. మొండిగా ప్రార్థించకూడదు, తొండిగా ప్రార్థించకూడదు. నాకు నచ్చినట్టు నేను, నీకు నచ్చినట్టు నీవు అనుకో. మన పూర్వీకులు, మన ప్రవక్తలు, దేవుని బిడ్డలు నడిచిన మార్గమే ఎప్పటికీ ఆదర్శం, అనుసరణీయం, అది ఆశీర్వాదకరం. ప్రార్థనా పద్ధతులు మనం కొన్ని నేర్చుకున్నాం. తల వంచి ప్రార్థించడం, అవునా, సాష్టాంగపడి ప్రార్థించడం. ఇర్మియా గ్రంథంలో ప్రార్థించే వ్యక్తులు ఓ పద్ధతులు పాటించాలని మరి ఇర్మియా భక్తులు చెప్పిన మాటలు 29:13లో ఉన్నాయి. సహజంగా సంఘం అంతా, క్రైస్తవ సంఘం అంతా ప్రార్థించే సంఘమే. పాస్టర్ గారి దగ్గర నుండి, పెద్దల దగ్గర నుండి అందరికీ ఉండవలసిన లక్షణం. బోధకుడు పాస్టర్ గారు అయినా సంఘం అంతా ప్రార్థించే సంఘం. పాస్టర్ గారు కూడా ప్రార్థనా పరుడై ఉండాలి. ప్రార్థనా జీవితం లేకుండా దేవునితో నడవటం, జీవించడం కష్టం. ప్రార్థన లేకుండా అసలు దేవునితో సహవాసం సాధ్యమే కాదు. ఇక దానిలో రెండో ఆలోచనే లేదు. కాబట్టి కొంతమంది ఏమో ప్రార్థన మెరుగుపరుచుకుంటారు, కొంతమంది ఏమో ప్రార్థనలో చాలా ముందుకు వెళ్ళిపోతారు. కొంతమంది అనేకులకు దీవెనకరంగా కూడా ఉంటారు వారి ప్రార్థన. కొంతమంది అవసరమో భయం వచ్చినప్పుడే వస్తారు, మిగతా సమయాల్లో ప్రార్థన పక్కన పెడతారు. వాళ్ళు ఎదగలేరు. ప్రార్థించే వారికి ప్రవర్తన కూడా ముఖ్యం. ఇక్కడ 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 12-13 వచ్చిన ప్రార్థన నెరవేర్పు ఎలా ఉంటుంది ఇక్కడ రాస్తాడు. పేజీ నెంబరు 651-52 వచ్చిన ప్రార్థన నెరవేర్పు ఎలా ఉంటుందంటే, మీరు నాకు మొర్ర పెట్టుతూ రేని, మీరు నాకు ప్రార్థన చేయుతూ ఒత్తురేని, నేను మీ మనవిని ఆలకించు. మొర్ర పెట్టడం, ప్రార్థన రెండు ఒకటి కాదు. విజ్ఞాపనకు ప్రార్థన వెన్నెముక. ప్రార్థన క్లుప్తంగా చేయొచ్చు, మొరపెట్టడం ఎక్కువసేపు చేయాలి. ఆ తరువాత అక్కడ ఏం చెప్పారు చూడండి, మీరు నన్ను వెదకిన ఎడల, అంటే ప్రార్థనలో వెదకటం, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొంటారు. చాలాసార్లు ప్రార్థన ఏదో కళ్ళు మూసుకొని రాయిసి వేసినట్టు ఉంటుంది. అది గమ్యం చేరిందా లేదా మనకు తెలియదు. ఆత్మ నడిపింపు ఉన్నప్పుడు ఖచ్చితంగా గమ్యం చేస్తారు. పూర్ణ మనసుతో వెతికితేనే ప్రార్థనలో ఫలితాలు ఉంటాయి. అంతే తప్ప ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోయటం, లేకపోతే ప్రార్థన చేసేటప్పుడు ఏకీభవించటం. మన పక్కన ఎవరైనా చేస్తుంటే మనం కూడా మనసు పెట్టి ఏకీభవించాలి. ఎదర ఎక్కడ ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేయటం. ఇక్కడ ప్రభు చెప్పింది మొర్ర పెట్టడం, ప్రార్థన చేయటం, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయటం, నన్ను కొనుగోలు. కాబట్టి వెతకటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. వెతకని ఎడల పూర్తిగా నమ్మి ఎతకాలి. పూర్తిగా నమ్మి దేవుడు చేస్తాడా లేదా అనుమానపు భావాలు మంచిది కాదు. ఇక్కడ మనం ఏదో విలువైంది పోగొట్టుకుంటే
వెతుక్కుంటే దొరకడానికి ప్రయత్నం చేస్తారే, అలా ఉండాలి. మీరు ఆ లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్తాడు ప్రభు. ఒకటి తప్పిపోయిన గొర్రె. 100 గొర్రెల్లో ఒక గొర్రె 1%, 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోయింది 10%. 2 కొడుకుల్లో ఒక కొడుకు పోతాడు. ఈ రెండిట్లో 2 రకాల ఉపమానాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కాపరే గొర్రె దగ్గరికి వెళ్తాం, పోగొట్టుకున్న నాణ్యాన్ని స్త్రీ వెతికి వాళ్ళిద్దరు వెతకటం. కానీ 3వ విషయం ఏంటంటే ఆ అబ్బాయి తిరిగి రావటం, పశ్చాత్తాపం. 3 భిన్నంగా ఉంటాయి. వెతకటం, 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోయింది, దీపం వెలిగించి చీపురు తీసుకొని మొత్తం ఊడ్చి కడుక్కుంటాం. అది దొరికిన దాకా వెతికింది. ప్రార్థనలో ఇదే విధానం ఉండాలి. దీపం వెలిగించటం, దీపం పరిశుద్ధాత్మకు గుర్తు. మరి పరిశుద్ధాత్మ అగ్ని కదా ఇప్పుడు దిగొచ్చింది. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడి అగ్ని నాలుకల వలె వారి మీద వారి. కాబట్టి రెండవది వాక్యం అనే వెలుగులు. ఏమేమి పోగొట్టుకున్నాము, మనం ఏమనుకుంటామంటే పోగొట్టుకుంది ఆరోగ్యమో ఆర్థిక విషయాలు అనుకుంటాం, కానీ ఆత్మీయత పోగొట్టుకుంటాం, ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకుంటాం, నైతిక ప్రమాణాలు పోగొట్టుకుంటాం. ఇప్పుడు ఆవిడ 5గురితో కాపురం చేసి మనం ఎప్పుడు భౌతికమైన విషయాల మీద ఆలోచిస్తాం తప్ప ఆత్మీయ విషయాలు, దేవుని వాక్య వెలుగులో ఏం చేసాం? పాషగాలుగా ఈ వచ్చిన దినాల్లో సేవ చేసావా? నలుగురికి బాప్తిసం ఇచ్చావా? విశ్వాసాన్ని పెంచావా? ప్రార్థన జీవితాన్ని పెంచావా? ఇవన్నీ లెక్కేసుకోవాలి. అప్పుడప్పుడు మనం వచ్చి ఏం సంపాదించుకెళ్ళాము ఏమంటే అది మనం జవాబు చెప్పలేము. ఈ సంపాదించి పోతాయేమో, కానీ ఆత్మ సంపాదన, నలుగురికి ప్రార్థన జీవితం, 4 కుటుంబాల్లో దేవుని భయం నేర్పడం చాలా ముఖ్యం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఏమంటున్నాడు? మీరు నాకు మొరపెట్టుదునేని, మీరు నాకు ప్రార్థన చేతూ వద్దునేని మీ మనవి ఆలకిస్తాను. ఇళ్ళ దగ్గరే ప్రార్థన చేసుకుని రావాలి. నా లెక్క అయితే ఇంటి దగ్గర నుండి ప్రార్థన చేసుకొని దేవుని మందిరానికి రావాలి. అయ్యా నీ సన్నిధికి వస్తున్నాను, నీ సహవాసంలోకి వస్తున్నాను, నాతో మాట్లాడు, నా సమస్యలతో మాట్లాడు, నా అవసరాలతో మాట్లాడమని అంటే దేవుడు అక్కడి నుంచే ఒక మంచి మనసు ఇస్తాడు. చాలాసార్లు బైబిల్ తీసుకొని సరాసరి వచ్చేస్తారు, కొంతమంది అవి కూడా లేకుండా వచ్చేస్తారు. మళ్ళీ దేవాలయం నుండి సరాసరి ఇంటికి వెళ్ళాలి. నన్ను అడిగితే ఇంటికి వెళ్ళి మళ్ళీ మోకరించి ప్రార్థన, ఒక మంచి ప్రార్థనా విధానం, అవి పద్ధతులు. మనం లోకంలోకి వెళ్ళకూడదు. ఈ దేవాలయంలోని ఆశీర్వాదం ఇంటికే తీసుకెళ్ళాలి. సరాసరి ఇంటికి వెళ్ళి మోకరించి, ప్రభా నీ ఇంటికి వచ్చాను, ఆ ఇంటి ఆశీర్వాదం నా ఇంట్లో కూడా వచ్చు, ఆ సమాధానం నెమ్మది అని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు పనులు మొదలు పెట్టుకోవాలి. అంతే తప్ప దేవాలయం నుండి అటు ఇటు పరిగెత్తకూడదు. అలాగే ఎక్కడి నుంచో రాకూడదు. చక్కగా సిద్ధపడి దేవుని మందిరానికి రావాలి. మొరపెడుతూ ఒత్తులేని నేను ఎవరిని ఆలకిస్తాను. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు కనుక్కుంటారు, లేకపోతే కనుక్కోలేరు. దేవుణ్ణి కనుగొనటం అంత తేలిక కాదు. కాబట్టి ఈ ఉదయకాలం ప్రార్థనలో ప్రార్థన చేస్తూ రావటం, దేవుణ్ణి వెతకటం, పోగొట్టుకున్న విలువైన వస్తువు ఏదో దొరికేంత వరకు ఆవిడ దీపం వెలిగించి వెతికింది. తప్పిపోయిన గొర్రె కోసం కాపరి వెతికాడు. కాబట్టి మనం ఏమేమి పోగొట్టుకున్నాం అవి చాలా ముఖ్యం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, కొన్నిసార్లు ఆరోగ్యం పోయిన వాళ్ళు ఉంటారు, ఆర్థిక వనరులు పోయిన వాళ్ళు ఉంటారు, విలువైన వ్యక్తులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. చాలా విలువైన అమూల్యమైన వ్యక్తుల్ని పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఆ స్థానంలో దేవుడు నిలబెట్టి మంచి ఆదరణ, ధైర్యాన్ని మనకి ఇవ్వగలరు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, దేవుడు సమస్తము చేయగలరు. కాబట్టి మీరు నన్ను వెతికిన ఎడల, ఎలా వెతకాలో ఇక్కడ పూర్ణ మనసుతో విచారణ చేయలేమి నన్ను మీరు కనుగొంటారు, లేకపోతే మీరు నన్ను కనుగొనలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనానికి వెళ్ళాలి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతాను, మీరు కూడా బైబిల్ చదవండి. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ప్రార్థన గందరగోళం చేయకూడదు, మనసు నిలకడ చేసుకోవాలి. అమ్మ విన్నారా, కొన్నిసార్లు ప్రార్థన కళ్ళు మూసుకుంటాం, తల కలుపుతాం, కానీ
ఎటో వెళ్ళిపోయింది మనసు, ఏమో అయిపోయింది, నిలకడ ఉండదు, స్థిరంగా ఉండదు, బలంగా ఉండదు. అందుకని ఏం చెప్తున్నాడంటే, సహజంగా ఈరోజు ఉదయాన్నే ఉంది కదా, నేనైతే నైటే ప్రేయర్ చేసుకుంటాను. రేపు ఉదయాన్ని నాకు ఓపిక ఇవ్వాలి, నువ్వు శక్తినిస్తే లెగుతావు, లేకపోతే మనం ఏం చేయలేము. అలాగే ఉదయం లేవగానే ప్రార్థనకు ముందు చర్చికి రాకముందే కాస్త ప్రేయర్ చేసుకుంటే మనసు ముఖ్యమండి. ఆ మనసు పరిశుద్ధంగా లేకుండా చర్చిలో కూర్చున్న ఉపయోగం ఏం లేదు. మనం ఇంటి దగ్గరే ప్రేయర్ చేసుకుని వస్తే దేవుడు మనతోనే మాట్లాడతాడు. ఆ మాట్లాడే విధానం మనతోనే ఉంటుంది. దేవుని సన్నిధి మనకు దొరుకుతుంది, దేవుని ఆత్మ నడిపింపు కలుగుతుంది. ఇవి చాలా ముఖ్యమైనవి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అక్కడ నుండి మీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు నేను నీకు ప్రత్యక్షమవుతాను. నేనే నీకు ప్రత్యక్షమవుతాను. నేనే ప్రత్యక్షం. దైవ ప్రత్యక్షత మనం కోరుకుంటే రాదు, నేను కోరగానే రాదు. నా వ్యక్తిత్వం, భక్తి జీవితాన్ని బట్టి దైవ ప్రత్యక్షత ఉంటుంది. కాబట్టి హృదయ శుద్ధి, పవిత్ర జీవితం, దేవునికి భయపడటం చాలా ముఖ్యం. కాబట్టి ప్రార్థనా జీవితం అంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఉపయోగించడానికి రండి. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినముల్లో నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట విని ఎడల నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నీ చెయ్యి, ఎంత అద్భుతమైన మాట చూడు, ఆయన గుణలక్షణం చెప్పాడు. వెతికితే దొరికేవాడు, ప్రార్థన చేస్తే వినేవాడు, ప్రత్యక్షమయ్యేవాడు. మన చెయ్యి నీకు అంతకంటే ఏం కదా. మన భవిష్యత్తు మనకు తెలియదండి. మన చెయ్యి పట్టుకొని మన ముందు ఆయన నడిపించాలి. మనము తెలియని ప్రాంతాలకు వెళ్ళామనుకో, సపోజ్ ఎరుషలేం వెళ్ళాము, అక్కడ గైడ్ ఉంటాడు, అతను చూపిస్తాడు. ఇది అరణ్యంలో కూడా గైడ్ ఒకడు ఉంటాడు, వాడు నడిపిస్తాడు. భవిష్యత్తు కూడా గైడ్ యేసుప్రభువే మన గైడ్. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, కానీ మన గైడ్ ఆయన చెయ్యి పట్టుకుని నడిస్తే మనం నెమ్మదిగా ఉంటాం, క్షేమంగా ఉంటాం. అక్కడ రెండు మాటలు చెబుతాడు. ఆయన నిన్ను నాశనం చేయడు. దేవుడు పదే పదే మనల్ని చంపుతాడు, నాశనం చేస్తాడు, అవన్నీ ఉట్టి మాటలు. ఆయన ప్రేమామయుడు. మనం నాశనం దాకా తెచ్చుకోకూడదు. మనం ఎప్పుడు తెచ్చుకుంటామంటే దేవుని హద్దు ఆజ్ఞ మీరి ఎన్నిసార్లు చెప్పినా లోబడిన వాని మీదకే నాశనం వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా చెప్పి 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 అప్పుడు వస్తుంది. కానీ అంత తేలిక ఎవరిని కీడు చేయడు దేవుడు. అక్కడ చెబుతున్న మాటలు, నాశనం తాను నీ పితలతో ప్రమాణం చేసిన నిబంధన మరిచిపోడు. రెండు విషయాలండి, మరిచిపోడు, విడిచిపెట్టడు. మరిచిపోయేవాడు కాదు, విడిచిపెట్టేవాడు. నీ చెయ్యి విడువడు. ఎంత ఆనందం అండి. ఆయన మనల్ని చేయబట్టుకొని నడిపితే ఒకవేళ మనకు తెలియకుండా మరణలోయలోకి వెళ్ళినా బయటకు వస్తాం. 23వ కీర్తన చెప్తాడు, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడైంది. కాబట్టి దేవుడు నీ చెయ్యి కొట్టుకోవాలి అంటే నీ పూర్వ హృదయం, అంటే ప్రార్థించేటప్పుడు పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం ఉండాలి. దేవుడు చేయగలడు, ఆయన చేయగలడు. మీరు ఎర్ర సముద్రం దగ్గర ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ వస్తూ ఉంటే వెనకాల ఫరో సైన్యం తగులుతుంటే అందరూ భయపడతారు. ఒక్క మోషేకే నమ్మకం ఉండదు, ఇక్కడే దేవుడు ఏదో చేస్తాడని. అందుకనే అంటాడు, మీరు ఊరకు నిల్చొని చూడండి, దేవుడు ఏదో చేస్తాడని. అంతమందిలో ఒక్కడికే నమ్మకం. ఆ ఒక్క నమ్మకాన్ని బట్టి ఎర్ర సముద్రం జీవితం అప్పుడప్పుడు ముందు నొయ్యి వెనక పొయ్యిలాగే ఉంటుంది. ముందు నొయ్యి వెనక పొయ్యి. మీరు ఒకసారి నిర్గమాకాండం చూడండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గరకు వస్తారు. ఎర్ర సముద్రం దగ్గరకు వస్తారు. ఇక ముందుకు ఎట్టేళ్ళలో తెలియని పరిస్థితి. ఈలోపు ఫరోకి అహం దెబ్బతింది. నన్ను లెక్క చేయకుండా వెళ్ళారు, ఉంటుంది కదా అహం, రాజు కదా వాడు. ఆ అహం దెబ్బతిని మళ్ళీ కోపం అణుచుకోలేక ఇశ్రాయేల్ వెనక దేవాలని ఫరో సైన్యంతో పరిగెత్తుతూ ఉంటాడు. దుమ్ము లెగిపోతూ ఉంటుంది రోడ్ల మీద. దూరంగా ఉండి ఇశ్రాయేల్ చూస్తారు. అమ్మా మళ్ళీ వస్తున్నాడు, పట్టుకెళ్తాడు, హింసిస్తాడని భయపడుతుంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? మోషే మీద కోప్పడ్డారు. మనం చేసే చెడ్డ పనులు ఏంటంటే, మనకి ఏదైనా కొరతలో, సమస్యలో, ఇబ్బందులు వస్తే ఒకరినొకరు తిట్టుకుంటాం. అది భార్య భర్తలు కావచ్చు, తోబుట్టులు కావచ్చు,
పాస్ గారు పెద్దలు కావచ్చు, ఎవరో ఒకరినొకరు అరుచుకుంటాం, కానీ ప్రార్థన చేయండి. మీరు ఇది ఎప్పుడైనా కనిపెట్టండి. సమస్యలు వస్తే అరుచుకుంటాం, నువ్వు కారణం, నువ్వే కారణం అని అంటాం, కానీ ప్రార్థన చెయ్యం. సాతాను లక్షణం ఏంటంటే గొడవలు పెట్టడం, కుటుంబంలోనైనా సంఘంలో ఉన్నాయి. ఇక్కడ చూడండి వాళ్ళు ఏమన్నారు చూడండి, 10వ వచనం. ఫరో సమీపించుచుండగా, అంటే నిర్గమాకాండం 14వ అధ్యాయం 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తులు తన వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టి, అంతటి వారు మోషేతో ఐగుప్తుల సమాధులు లేవా తిడుతున్నారు. ఇక మోషే, సమాధులు లేవా, ఆడ తెచ్చేవాళ్ళంగా నువ్వు మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు అని ఆయనతో గొడవ పెట్టుకుంటారు. అప్పుడు మోషే ఏమన్నట్టుండి 13వ వచనం, మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణ, మీరు ఊరక జస్ట్ అలా నమ్మకం ఉంచి ఉండండి. చూడండి ఏం జరుగుతుంది. అది ఒక్కడికే ఉంది. కనీసం కుటుంబంలో ఒక్కరికైనా ఆ నమ్మకం, ప్రార్థన జీవితం, అంటే మిగతా వాళ్ళకి వద్దని కాదు, లేకపోయింది అలా అనుకోబాగా. అసలు కొన్ని నెలలు ఒక్కరు కూడా ప్రార్థన పనులు, అది దురదృష్టకరం. ఒక్కళ్ళు మోషే చెబుతారు, మీరు ఊరక నిలుచుండి చూడుడి, నేడు మీరు చూచిన ఐగుప్తులకు మీదకు చూడని చెప్పి, యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయును, మీరు ఊరకనే నిలుచుండండి. ఇందాకేమన్నాడు, నేను చేయగొట్టుకుంటాను అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు, మీ పక్షాన యుద్ధం చేస్తాడు. నిజమే, మన పక్షాన నిలబడే మనుషులే కరువు అవుతున్న రోజు. వెనక చూస్తే ఎవడరా మన పక్షాన ఉందంటే భోజనాలు పెడితే వస్తారు, బట్టలు పెడితే వస్తారు, అప్పులు ఇస్తే వస్తారు. అంతేనా? యుద్ధం చేయడానికి ఎవరు రాడు, కానీ దేవుడు వస్తాడు. ఆయన మీ పక్షాన యుద్ధం చేస్తాడు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోడని ఇశ్రాయేలుతో చెప్పాడు. ఆయన కరజాపక ఎర్ర సముద్రం చీలిపోయి, అంటే ప్రకృతి ఎంత భయంకరంగా మారిపోయిందో చూడండి. వాస్తవంగా వెనక ఫరో సైన్యమే, ముందు సముద్రమే. ముందు వెనక ఎక్కడ పరిష్కారాలు లేవు. ఎర్ర సముద్రం ఒకటి చీలిద్దని, దానిలో 6 నెలలు వెళ్తారని ఎవరు అనుకోరు. మన ముందు కూడా దేవుడు చేసే అద్భుతాలు మన ఊహకి అందం, మన ఆలోచనలకు అందం, మనకు అందం దేవుని కార్యాలు. కాబట్టి ప్రభునందు ప్రియమైన 29వ వచనం చూడండి. అయితే ఇశ్రాయేలు 6 నెలలు సముద్రం మధ్య నడిచినప్పుడు ఆ నీళ్లు వారికి కుడి ఎడమ ప్రక్కగా గోడల వలె ఉండేవి. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షించను. ఇశ్రాయేలు చచ్చిపోయిన ఐగుప్తులను సముద్రం తీరు. వీళ్ళు ఎలా వెళ్ళారో వాళ్ళు కూడా అలాగే పరిగెత్తుతారు. పట్టుదల, మొండితనం మనల్ని కొన్నిసార్లు కష్టాలు పాలు చేస్తారు. వాళ్ళంటే దేవుని సహాయంతో ఎర్ర సముద్రం దాటారు. ఐగుప్తులకి ఎలా ఉంటుంది దేవుడి సన్నిధి? ఉండదు కదా, అవునా? వాళ్ళు కూడా పరిగెత్తుకుంటా వాళ్ళ వెనకాల పడతారు. వీళ్ళేమో ఎర్ర సముద్రం అవతలకి వెళ్తారు, వీళ్ళేమో నడి మధ్యలో ఉంటారు. ఇప్పుడేం మోషే చెయ్యెత్తగానే ఆ నీళ్లు తిరిగి కలుసుకుంటాయి. ఆ సముద్రంలో ఏమైపోయారు? చచ్చిపోయారు. శవాలు తేలిపోయి గొట్లు. ఇప్పుడు ఐగుప్తు సైనికుల శవాలు వీళ్ళు ఆ పైనుండి చూశారు. ఇంతకుముందు వీళ్ళు చాలా కష్టపెట్టారు. వాళ్ళు ఇటుకలు తయారు చేసే కాడ, అవునా, గడ్డి తెచ్చుకునే కాడ చాలా బాధలు పెట్టారు. ఇప్పుడు దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చాడు. వీళ్ళు ఒక్కళ్ళ కత్తి పట్టుకోలేదు, ఒక్క డాలు పట్టుకోలేదు, అవునా? వీళ్ళు ఒక్కళ్ళ యుద్ధం దేవుడే చేశాడు. అప్పుడప్పుడు శత్రువులు మనకంటే బలంగా ఉంటారు. మనకంటే ఆర్థిక విషయాలు బలమైనవే, ఆరోగ్య విషయాలు, మరణం, చాలా సమస్యలు మన చేతిలో ఉండవండి. చాలా మనకు సాధ్యం కాదు. చిన్నయ్య అనుకుంటాం, అది సాధ్యం కాదు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి ఈరోజు మనం విన్న పాఠంలో ఇర్మియా చెబుతున్నాడు, మీరు ప్రార్థన చేస్తూ రావాలి, మొరపెడుతూ రావాలి, పూర్ణ మనసుతో వెతకాలి. ఏదో పోగొట్టుకున్నట్టుగా ఇక్కడే దొరికిద్దని మళ్ళీ ఆ మాట కూడా గుర్తుపెట్టుకో. దేవుని దగ్గర దొరకాలి, ఇంకెక్కడ దొరకదని మళ్ళీ చెబుతాడు. ఎక్కడ బయట అది దొరకదు, దేవుని దగ్గరే దొరకాలి, దేవుడే ఇవ్వాలి. ఇంత నమ్మకంగా పట్టుదలతో ప్రార్థిస్తే దేవుడు తప్పక వింటాడు. అంటే కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయుగాక. తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ పూర్ణమైన మనకు నూతన స్వభావానికి సజీవులను మధ్యలో ప్రతి బిడ్డలు బట్టి ఆ బిడ్డల నామం ఆలోచించి వారి ఆలోచనకు, వారి అవసరాలకు, వారి
కష్టాలు నేను అండగా నిలవని వేడుకుంటున్నాను. ఆయన బాపట్ల పట్టణంలోని అన్ని కులాల మతాలను జీవించారు. రైతులు, శ్రామికులు, చేతి వృత్తుల వారు, కుల వృత్తుల వారు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, అలాగే ఆయన మామగారి బిడ్డలు ప్రమాదాల్లో భర్త రక్తసిద్ధమైపోతారు. ఆయన నీకు వందనాలు. ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. స్థానిక కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పోలీసులు గారు, అలాగే తండ్రి దానికి ఎమ్మెల్యే కొరకు, ఎంపీ కొరకు, మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్, పారిశుద్ధ్య కార్మికులు, అలాగే తండ్రి మాకు కాపాడు సేవకు పరివారం, మా సదుపాయంలో మా పక్కనే కృష్ణులకు సహాయం చేసేవారు, శుక్రవారం ప్రారంభం తీసుకునేవారు. దానికి స్పాన్సర్ చేసి పెట్టుకున్నాం. నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, ఉపాధ్యాయులు చేయమంటారు. క్రైస్తవులోని అన్ని కులాల మతాలను చేయడం లక్ష్యంలో ఆలయ సంఘ కుటుంబాలన్నీ పేరు పేరు జీవించి ఈ ఆలయాన్ని నుంచి పిల్లలందరూ ఆశీర్వదించి మా సంగీత కుటుంబాలు, సండే స్కూల్ పిల్లలు, ఉపాధ్యాయులు, స్త్రీల సమాజం, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, ప్రతి వారు మరి మా బిడ్డలు దేశ విదేశాల్లో వారంతా ఆరోగ్యంగా క్షేమంగా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, ఇతర జిల్లాలు పైగా మా తండ్రి బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు సంబంధించిన వివాహ విషయాలతో ఎంతో మంది బిడ్డల కొరకు మీరు చూస్తున్నారు. క్రిస్మస్ దినాల్లో శుభవర్తనాలు అందించారు. అలాగే మేము సొంత రుణాలు, అద్దె రుణాలు, ఆర్థిక ఇబ్బందులు, చిన్న చిన్న జీతాలు, కూలి పనుల మధ్య కలిగిపోయి బిడ్డలు ఎవరి బిడ్డల లోపంలో ఉన్నప్పుడు కొత్త పదార్థాలు మానసికాలు ప్రేమ పరిగెత్తు ఆన్లైన్ కాకుండా ఎక్కువైపోతుంది. ఈ బిడ్డలు మీరు కావాలంటే ఆయన భర్త లేని వారు, భార్య లేని వారు, వాళ్ళ జీవితంలో బిడ్డలకు మీరు అండగా ఉండాలని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ పూట పరిశుద్ధిగా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నామానికి నీ పాదాలకు స్తోత్రం. ఈ ఉదయకాలం సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మా మనవులు ఆనందించాలి. వృద్ధాప్యుల వారిని దర్శించండి. మీద పడే వ్యాధులు మరియు ఉత్తరంలో వచ్చే బాధలు మీకు తెలుస్తున్నాను. ఐదు రోజు విషయంలోకి మెదడు సమస్య, కంటి సమస్య, కంటి సమస్య, జీవన కోసం శరీరం ఆయన మీరు దూరపరచాలని ప్రార్థిస్తున్నాను. దీర్ఘాయుధించి మమ్మల్ని కట్టే డాక్టర్ కట్టి నువ్వు గొప్ప దేవుడు ఆయన దాసులు అంతటి చిరంజీవి గారిని సరిదిద్దులు మనతో దర్శించారు. యోగ మాస్టర్ గారు మీ సరిధిలో ఉన్నారు. వాణి టీచర్ గారు అలాగే తండ్రి మన తరంలో మీరు తండ్రి గారు బాధ్యతను నెరవేర్చే శక్తి దయచి ముఖ్యంగా ఆశాశ్వరం బిడ్డలు శాతం సైనికుల బిడ్డలు ఇచ్చి ఈ సరిధిలో ఆయన దాసాలు బాబు ఈ సరిధిలో దేవగారు ధైర్యం ఆరు పూర్ణ చక్రం అలాగే తండ్రి తన కుమారుడు దేశాలని ఆనంద పెట్టుకున్నారు. సోదరి రజనీ శోభాచరి గారు మరియు నిజాపట్ల రమ్యవతిని చైతన్య గడుపులో దేవతని మంచి కుటుంబంలో ఇచ్చి ఉద్యోగం ఆయన గురిమేర పుస్తకంగా సరిదిలో వాళ్ళ దేవునికి ధైర్యంగా ఉండకుండా అలాగే శ్రీరామరావు సత్యమైన సుష్మా బిడ్డలు ఇచ్చి పంపించి నా తాను 8 మంది బిడ్డలు ఆర్థిక ఆరోగ్య ఉద్యోగ విషయాలు ప్రేమ తల్లి కష్టదాన్ని నిరాశ బాగుండి వాయిదాన్ని సరిదిలో వాళ్ళు శుభాదేవి బిడ్డలు దర్శించి జీవించి బిడ్డల ఫలాలు అలాగే తన వేదిక గొప్ప సరిపడి సత్యమైన బిడ్డలు తల్లి తోడుతో వారికి సామయ్య సుదీర్ఘ సాగుతున్నారు. వాళ్ళ కోసం గారిని సరిదిద్దు వారి సరైన రాజకుమారి కడించిపోయారు. మరి వారి కుమార్తె సునీత కుమార్తె కుటుంబాలకు మనోజ్ కుటుంబానికి అంటున్నాం. అలాగే తల్లి అత్యనారాయణ కాసిన కుటుంబంతో తిరిగారు. నచ్చకుండా దీర్ఘాలు తెచ్చి కుమార్తె చిన్న వయసులో సరిదిద్దులో బిడ్డలకు మంచి భవిష్యత్తు వచ్చి రాజగారికి వరుసకి దీర్ఘాలు బిడ్డలకు క్షేమాన్ని తెచ్చి వ్యాసుడు ఆయన దేవప్రసాద్ గారికి సేవపడి ఆయన చిత్తూరులో పెద్ద కుమార్తె ప్రయాణికుల శాఖ వారు అన్నిటి ప్రదేశం పెద్ద కుమార్తె బిడ్డల అందరూ వాతావరణం ధరించి 2 దినాల నిండా ధరించి ప్రేమ పరిశుద్ధ గురి వసంత గ్రామం తీసుకుని కాలు ఇస్తే
దీవాన్ని చెప్పారు బిడ్డలు కూడా వచ్చి దీని బదులుగా ఆత్మీయంగానే ప్రయాణాన్ని పనిచేయడం ఆరోగ్యం బిడ్డలు రాష్ట్రంగా చిన్న అంతా బిడ్డకి గౌరవించి ఆశీర్వదించి రేపు పరిశుభ్రంగా దయగలుగుతుంది స్థుతులు చేస్తున్నాం అందరికీ చేస్తున్నాం. ఈ అదే కాకుండా ఈ సంఖ్యలో మన సంతానం సోదరు రోజు ఆరోగ్యం తీసుకుని వాడి ఏమంతా తీసుకున్నాను బాగుంటాను అందరినీ నాకు వచ్చిన బిడ్డలు సుఖీగా అలాగే రమణ బిడ్డలు ఫస్ట్ బిడ్డలు సరిగా దాసరిగా పశుపతి తోడేదాంట్లో కాపుతాం కుమారులు సోదరు బిడ్డలు సుభక్తి గారిని సుజాత తెలిసి మంటగా వెళ్ళిపోయారు జామి సంతులుగా పెట్టారు వివాహం నుంచి భవిష్యత్తు సహాయించి నిరాశరాలు శ్రీ భర్త బిడ్డలకు వెళ్ళి పరిస్థితిగా దయగలుగుతుంది. అలాగే సుమతి గారి కార్యక్రమాలు అలుగురు కుమార్తె అల్లుడు మన సంతానం సుయోగ గారు రమాదేవి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాగలక్ష్మి కేజీఆర్ తండ్రి గారు మరియు కుమారుడు వాళ్ళు మన సంతానం మేనగోళ్ళకి క్యాన్సర్ ఆరోగ్యం చేసుకున్నాం. ప్రేమని మన టీవీలోకి వారికి అంత వ్యక్తి చేయడానికి సోదరుని దీవించని ఇతర ప్రాంతానికి వచ్చి చిన్న సభ్యులుగా ఉంటాం. బిడ్డ సేవగా నాకు దీవించగానే నేను నమ్మున్నాను. ఆయన నమస్కారాలు అతను కుమారుని సభ్యులు సాంబయ్య బిడ్డలకి మందిరంలో ఉండాలి. బిడ్డలను ఆరోగ్యం ప్రయాణాలను భద్రత ఇచ్చి పూర్వాకి గత మందులు అందరూ మరియు దివ్య భర్త శంకర్ దివ్యాయ క్షేమం ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు ప్రార్థించి ఆరోగ్య క్షేమాలు పెట్టి ప్రతి బలహీనత బంధించినాయి. ఆయన కళ్యాణ డ్యూటీలు రాకపోవడంతో ప్రసన్న మేడాలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే శాంతి గారికి సరిగ్గా ప్రార్థన చేసుకుంటాం. మన దగ్గర ధ్యానం సోదరి సుధరాజు వారి కుమార్తె పూజలకు బిడ్డకు కాపాడు ప్రార్థన కొరకు దేవుడు బిడ్డకు తెచ్చింది. సుధరాజు గారు వైపు ఆత్మపడుతున్నాయి. అలాగే తల్లి దేవుడు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుకుని వేడుకుంటున్నాం. ఆయన ఆరోగ్య చూసుకున్నాక దీవించిన 90 సంవత్సరాలు హైదరాబాద్ నుండి చేరుకొచ్చి పెద్ద కుమార్ రవికుమార్ పృథ్వీ బిడ్డలు దర్శించి తనతో పనిచేసి అనివార్య రాష్ట్రం కరుణాలు కుమార్తెలను దర్శించి బిడ్డలను దర్శించి ఈ వందనాలు మీకు స్తోత్రం. రేవుగారు పరిశుద్ధంగా ధైర్యం తండ్రి స్తోత్రం వందనాలు స్ఫూర్తులు చెల్లిస్తున్నాం. ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కాలం ఈ బిడ్డల పక్షాన నేను అద్భుత కార్యాలను ఆశ్చర్యకాలు చేసి దేవుడుగా ఉన్నాను. దాంట్లో మార్టిన్ లూథర్ గారు చూసుకుంటారు. వారిద్దరికీ ఆరోగ్యమా ఆయుష్కాలం చేయడం దేవుడిని ప్రేమించి దేశాన్ని చక్కగా వద్దలు చేస్తున్నాను. ఇచ్చిన ఇద్దరు బిడ్డలు ప్రేమించి కష్టపడి కుమార్తె ఖ్యాతిని కూడా దర్శించి బిడ్డలు సంతోషం. నెలలేని శుభ్రాన్ని ప్రసంగం అల్లుడు జ్ఞానాన్ని దీవించినాయి ఆశీర్వదించింది. అలాగే సుందరి యొక్క తల్లితో ఆరోగ్యం పరిష్కారం ప్రార్థన చేస్తున్నాం. గర్భిణి పుష్పాన్ని జ్యోతి చిట్టగమ్మ ప్రేమలతో సమాపస్తున్న నక్క ప్రేమలతో సర్వోత్వ ప్రముఖం లక్ష్మీ బంధారెడ్డి ప్రముఖం. అలాగే అయినా ఘోషణ బంధారెడ్డి చదువులు ప్రముఖం ప్రార్థన చేస్తున్నాం. పూర్ణానికి వంటలతో తెచ్చి లేకపోతే ఆత్మలో అలాగే ఆత్మకు స్వతంత్రాన్ని తెచ్చి ప్రేమల పరిశుద్ధిగా అయోగ్య జయరాజు మరి గందుకు మాట జోసఫ్ సత్యకానికి హైదరాబాద్ యాక్సిడెంట్ ఆ బిడ్డకు మరి తనాన్ని స్వస్థపడి ఆరోగ్యంగా లేచిన నూతన శక్తిని మనకి ఆనందిస్తున్నాం. అలాగే వారి కుటుంబాన్ని దర్శించున్నాయి. అలాగే తల్లిదండ్రులు దేవస్థానాలు మారేడు చేసుకుంటూ ప్రేమలతో మాట బిడ్డలు దర్శించాలని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం
స్తోత్రములు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా దైవజ్ఞుడికి నీకు వందనాలు. దేవుల దేవపని కనుక మన ఆరోగ్యాలను దేవుడు కనుక్కున్నాడుకుంటున్నాం. అలాగే కుమార్తె టిక్కు ఆశీర్వాద బిడ్డకు మంచి భవిష్యత్తులో ప్రార్థన చేస్తున్నాం. దేవుల దేవపని ఉదయశ్రీగా మార్పుగా దగ్గర దీవించి దీవించిన బిడ్డకు నాని ఈ స్వదేరియాన్ని జ్ఞాపకం చేసుకుని మనస్ని కొరకు పరిచయకరమైన అంతా బిడ్డలు మన సంతానం రక్షకులు విశ్వాసంలో ప్రార్థన దేవునికి దగ్గరగా జీవించుటకు సహాయం చేయండి. ప్రదేశం రాష్ట్రాత్మకమైన భావంగా వారిద్దరికి మంచి ఆరోగ్యం చేయడం మరొకరికి నాకు సహాయం చేయండి. అంతేకాదు కానీ మన క్రిస్మస్ ఆరాధన తిరిగి ఆరోగ్యం చేయడం వేడుకుంటున్నాం. ప్రేమల తండ్రి సుభాష్ సుభాగా వీరిద్దరూ చక్కగా దీవించి చదువుకు వచ్చి నష్టపడే కనసరైన ఆత్మీయ ప్రేమైన రమేష్ గారు సర్జరీ గారు ఆత్మకులు ఆత్మల క్షేమం మద్దతు ప్రార్థన మరి దీపిక ఉద్దేశంలో అక్కడ ప్రార్థన అక్కడ విద్యాసం పేరున్న కుమార్ ఉద్యోగ ప్రయత్నానికి సంబంధించి మరి శేఖర్ గారు సెక్రటరీ విజయ్ కుమార్ కుమార్తె సోదరి గురించి మంచి ప్రార్థన పడుతున్నాను. దయచేసి దేవుడి దైవమా తండ్రి పరిశుద్ధుగా తండ్రి డబ్బులపడి విజయం కుమార్ వెంకటేశ్వర చిన్న కుమార్ కూడా ఉద్యోగ ప్రయత్నం సంబంధించి సురేష్ కృష్ణ గారు తన ఆరోగ్యం కుమార్ కోడలు అకర్ష దేవాస్ దీవించుతుంది ఆరోగ్య అద్భుతం కుమార్ ఉద్యోగం వచ్చేదానికి సహాయం చేయాలి. ఆయన నచ్చిన మంగళాలు చాలా విశేషాలు జరుపుకోవాలని గౌరవాల్సిన సోదరు పాల్పరచు కుమార్తె బ్లెస్సింగ్ పరిశుద్ధ నుంచి ప్రాంతంలో దేవుడు. అలాగే తండ్రి కుమారుడు సోదరు ఉద్యోగంతో సోదరు సురేష్ సంతోషంగా మన బిడ్డలకి ఆర్థిక చదువు ఆత్మకు కావాలి మంచి భవిష్యత్తు చిట్టి మానేస్తారా వారు చేసుకునే మాజీ గారు సత్యమైన సర్జరీ దగ్గర ప్రార్థన సోదరు జయ వారిని బిడ్డలు దీవించి బిడ్డలు ఆశీర్వదించి సోదరు సునీత మరి రవి ఫోటోగ్రఫీ అవకాశాలు బిడ్డలు దీవించి సోదరి వాణి కమలాన్ని బిడ్డలు దీవించి చదువు ఎవరైనా సోదరుడు మరియు ప్రసన్న సోదరు వాణి బిడ్డలు తీసుకుని ప్రదేశం కృపలో చదువుతున్న ఆశీర్వదించి మరి లాభం భార్య బిడ్డలు దీవించి మరియు కమలాన్ని సత్యమైన సైతం అభిలాపం ఇద్దరు తల్లిదండ్రులు బిడ్డలు అలాగే పూర్తి చూసి కూడా తల్లిదండ్రులు మీరే తల్లి తండ్రి ఆయన వారికి కావాల్సిన ప్రతి మనం పనిచేసిన జూనియర్ వచ్చాను మన చెల్లెలు మానసిక తల్లిదండ్రులు కృష్ణుడి ఆత్మీయ తల్లిదండ్రులు ఆత్మ మరియు భర్తలు మానసిక బాధ్యత ఒకటో అయితే మిత్రుడు మళ్ళీ గుంటూరులో ఉన్నాడు. తండ్రి లేడు నడవలేకపోతే కాపాడిపోయి పేదరికం మంచి కోసం సహాయం చేయాలి. ఇలాంటి కుటుంబాలు ఎక్కడున్నా అది మీరు దర్శించి ఆరోగ్య భర్త పెట్టడం చేయాల్సిన కుటుంబం నలుగురు ప్రసన్నమైన అలాగే రాష్ట్రంలో ఆయన ఆరోగ్యం రాజేశ్వరం బిడ్డలు అలాగే నామకోలు జరుగుతున్న రాజేశ్వరం అలాగే జాతీయ మంచి ఆరోగ్యం క్షేమంగా ప్రతిపాదన సుదర్శన కుటుంబ బిడ్డలు గురించి ఆయన రాష్ట్రంలో దేవాలయాలు పరిస్థితి ఇప్పటివరకు కార్యదర్శి అలాగే తండ్రి మన సాధన బిడ్డలు అలాగే తండ్రి నా బిడ్డ కుమార్తె ఆరోగ్యం క్షేమంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన వాళ్ళకి దీవించిన వేడుకుంటున్నాం. ప్రేమ దర్శకుగా నాకు అతని రక్షణ సైనిక డీసీ గారి మంచి ఆరోగ్యం అలాగే పురాణ అలాగే అలాగే తండ్రి దేవుడికి వచ్చేసి
కలిగే ప్రతి వారిని దీవించి మంచి సేవ శక్తి కమలమైన దగ్గర అక్కడ ఆర్థిక విషయాలు మీకు తెలుసు కుమార్తెలు విషయాలు బిడ్డలు అత్తయ్య క్యాన్సర్ పెద్ద కుమారుడు బిడ్డలు చిన్న కుమార్ అలాగే తల్లి జ్యోతి బిడ్డలు చదువు మంచి భవిష్యత్తు ఆర్థిక విషయాలు రామ భారతి గారి నిరోధన ఆరోగ్యంలో ఆరోగ్యం మిగతా అంతా బిడ్డలు పరిచయం స్వీటీ సంగీత బిడ్డలు మరి సందీపిత దేశాలను రామ డేవిడ్ భారతీయ కొరకు రాష్ట్ర మార్పుల కొరకు కుచికుడు కొరకు చదువు ఆరోగ్యం మరి ప్రజల చిన్న సునీత సౌరి కుమార్తె జీవించిన మా కింద ప్రియతలు ఆరోగ్యం ఆర్థిక విషయాలు మరి బిడ్డలు ముగ్గురు కుమార్తెలు తల్లి బిడ్డలు తోడు పక్కన బాబు తనకు స్టడీస్ భార్య బిడ్డలు జీవించిన ఆర్థిక విషయాలు చికిత్సకు జీవించిన సోదరు అంత ఆరోగ్యం బిడ్డలు బిడ్డ చదువులు ఆత్మలు ఆర్థిక విషయాలు సోదరు సంతోషం రత్నంలో బిడ్డల చదువు నేను యాక్సిడెంట్లో నేను బతికించాను దేశం జీవించిన సోదరు సుజాత దీర్ఘాయ కొరకు నొప్పులు బాగా తీసి అరుణ పెద్ద ఆపదలు తప్పించి బయటకు తీసుకొచ్చాడు కృతజ్ఞత అక్కడ కొరకు ప్రార్థించిన వారు సహాయం చేసి దేవించిన సోదరు ప్రసాద్ అభిమానించాలని దేవించి సోదరు గీత కొరకు ప్రసాద్ బిడ్డలను ఆశీర్వదించిన సోదరు సత్యభక్షణ అలాగే బాబు ప్రజలు ప్రసాద్ సోదరి జీవన కుమార్ చివరికి బాబు చార్మి చదువు సహాయం చేయాలి సోదరు ఆయన రాష్ట్రాలు ఆయన నిర్మలా గారు పట్టణంలో గారితో విశేషం కాపాడాలి మా తల్లిదండ్రుల కుటుంబాలతో ప్రార్థన చేస్తున్నాం అలాగే మా తండ్రి బిడ్డ సమాధానం టైఫాయిడ్ కానీ శరీరంలో వారికి బాగు చేసి దీర్ఘాయువు క్షేమాన్ని కానీ జాగ్రత్తలతో కానీ సోదరి కరుణ సూర్య గ్రీష్మ కానీ ఎవరు చదువు చంద్రబాబు మరి విమానాల కొరకు సూపర్ ప్రార్థిస్తున్నాం ఆరోగ్యమైన సీజన్లో అలాగే బెస్ట్ చదువుకి రాష్ట్రం ఆత్మ విషయాలు పిల్లలకు క్షేమం కొరకు ప్రార్థన సాయంత్రం కూడా ఆర్థిక ప్రార్థన చేస్తున్నాం ఆభరణ కొరకు ప్రార్థన చేస్తున్నాం కాశీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మహాలక్ష్మి కొరకు అన్నం కొరకు సామ్రాజ్యం కొరకు మరి గోత్ర మందిరంలో వెళ్ళినందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి తరల నుంచి ప్రార్థిస్తుండగా ఆలోచించింది ఆయన ప్రార్థన చేస్తున్నాడు మొరపెట్టుకున్నాడు పూర్ణ మనసుతో వెళ్తున్న మాటలు ఇచ్చి మేము నీ ప్రార్థన పద్ధతులన్నీ హృదయపూర్వకంగా పాటించే బిడ్డలుగా దీవించండి వీటిని మేము వదిలిపెట్టకుండా కృప దయచేయండి యెరూషలేము యోదయ సమరి గుదిగంతాల పరిచర్యను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ఆయన ఇదిగో తండ్రి నీ బిడ్డలు హింసపడే ప్రదేశాలు ఉన్నాయి ఆ బిడ్డల మధ్య మీ సన్నిధి ఉంచండి స్వాతంత్ర సేవకులు పంపించండి కోత విస్తారంలో పనివారు కొద్దిగున్నారు ఆయన నైజీరియాలో హింసను మీరు ఆపండి ఆయన తాలిబాన్ చెర నుండి సేవకులు విడిపించి ముస్లిం దేశాలు బౌద్ధ దేశం కమ్యూనిస్ట్ ప్రాంతాలకు అపత్మంతులైన సేవకులు పంపించి తోమాను బట్టి జిగిమ ఫ్లూచో బిలియకేడి ఫాదర్ అయ్యర్ మరి ఎందరైనా సేవకులను బట్టి స్తోత్రాలు అలాగే ఆయన గ్రాహం స్టేట్స్ పెట్టుకుని ఉన్నారు ఫాదర్ అయ్యర్ స్థాపించిన సంఘం క్రీస్తు వచ్చే వరకు పనిచేయాలి అటు వెస్ట్ గుంటూరు ఈస్ట్ గుంటూరు సెంట్రల్ గుంటూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ విశాఖ సెనర్ మాతోటి కాపుర్లో ఆయన చనిపోయిన సేవకులను ప్రేమించి ఈ సంఘం గత సంవత్సరం డిసెంబర్ 18 లక్షణాలు ఇచ్చి ప్రేమించారు ఎన్నోసార్లు సహాయం చేశారు అనారోగ్యంలో ఉన్న ఆలయాలు కట్టుకుని వారి ప్రత్యుపకారం ఇచ్చింది అలాగే తండ్రి నీ బిడ్డల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం కొట్టు నుండి వచ్చిన అధికారులు కురియన్ గారు జోసెఫ్ కురియన్ గారు యేసురత్నం గారు టీమును దీవించి మరి సంఘ పరిచర్య అడ్మినిస్ట్రేషన్ ఆర్థిక విషయాలు ఎన్నో పొరపాట్లు ఉన్నాయి అవన్నీ చక్కగా నడపడానికి శక్తిని ధరించింది ఆయన మీ సన్నిధిలో మరియు యోగేశ్వరంలో ఉన్న భాష గారికి మరి 30,000 రూపాయలు సంఘ బిడ్డలు ఇచ్చారని తీసుకొచ్చి రావడంలో సహాయం చేయండి మరి మీ సన్నిధిలో పిలువబడ్డ కాపర్లు ఇటీవల గొర్రెలపాయలు గుంటూరు ఆర్టీ ఆఫీస్ పక్కన ఉంది దాంట్లో దొడ్డ సాల్మన్ రాజు కోయర్పాలెంలో సామయ్యలు అలాగే తండ్రి ఇరుమెట్లలో భాష గారు సత్తినపల్లిలో కమలక్క అలాగే నాయన మీ సన్నిధికి పిలువబడ్డ జానపేట భాష గారు శాలింప అనారోగ్యంలో ఉన్న కాపర్లు జానకాయ సత్యమణి నాయన చీరాల్లో ఉన్నారు నా పక్కనే నాయన బుద్ధేశ్వర కోట్లలో ఉన్నారు
బెంజమిన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాకు తెలియకుండా కాపులు ఎవరైనా ఆర్థికంగా ఆరోగ్య సమస్యలు ఉంటే సహాయం దయచేయండి. శాంతారావు ఎక్కడ శాంతారావు మంచి ఆరోగ్యం కొరకు, నందమూడి ప్రసాద్ సతీమణి వాళ్ళ తండ్రి ఆయన అబ్రాహం గారి కొరకు, పాష్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బెజ్జం జాకబ్ పాష్ గారి కొరకు మంచి ఆరోగ్యం కొరకు, పురుషోత్తం పాష్ గారి బిడ్డల కొరకు, పరిచయం కొరకు, సతీమణి కొరకు, పీటర్ పాష్ గారి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించిన ఆయన దేవరపల్లి ప్రేమచంద్ర కూడా మీరు జ్ఞాపకం పెట్టుకున్నాడు. దయగల మా తండ్రి నాగిరాజు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. నీ దాసుడు 48 ఉన్న రవి జ్యోతి బిడ్డలకు దీర్ఘాయు, రామచంద్రరావు లతా బిడ్డలు దీవించండి. భాస్కర్ భార్య బిడ్డల కొరకు, అశోక్ భార్య బిడ్డల కొరకు, హరి భార్య బిడ్డల కొరకు, షాలి భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంద్రం కొరకు, సూర్యనారాయణ బిడ్డలందరినీ దర్శించిన ఆయన. అలాగే తండ్రి వారి పని పట్ల మీరు సుబ్బరాజు భార్య బిడ్డలు దివ్య వివాహం కొరకు, మాణిక్యరావు భార్య బిడ్డలు జోగి కొరకు, అలాగే తండ్రి జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి వారికి గర్భఫలం కొరకు, భుజంగరావు గారు అలాగే వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. జోగి రూబేన్ కొరకు, సోదరి కవిత బిడ్డలు వారి క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు. అలాగే తండ్రి జూపల్లి సుహాసిని గారు, జాజి గారు హైదరాబాద్ ప్రయాణం మీరు తోడైందండి. అలాగే డాక్టర్ నాయన రాజశేఖర్ కొరకు, లావణ్య బిడ్డ కొరకు, మమత గారి విడిచిపెట్టి బిడ్డ వాహనం కొరకు, నిదాసుడు కంచెల విద్యాగిరి బాబు ఆలిస్ గారికి ఆరోగ్యక్షేమాలు, జీవికా ఎన్సీలకు అమెరికా కుటుంబాలు, వీసాతో పాటు వివాహాలు, పరిశుద్ధ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కర్మచంద్ గారి కుమార్తె వివాహం అయింది, ఆయన దీవించండి. అలాగే బొడుగు ఇందిర ప్రభాకర్ గారి కుమార్తె డాక్టర్ లావణ్య వివాహానికి తోడయ్యండి. మరి రేఖ డెలివరీ టైం తోడయ్యండి. మౌనిక దీవించండి. నాయన దాసుడు పొద్దుగల జోసఫ్ భార్య బిడ్డలకు వివాహాలు, చదువులు సహాయం చేయండి. నాయన నీకు వందనాలు. లేకుంటా నాయన కృపారావు మన సంతానం రవి ప్రయాణాలు, అలాగే సుబ్బారావు కొరకు, అలాగే తండ్రి స్టాండ్ విడిచిపోయిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. పొద్దుగుల కమలయ్య కుటుంబాన్ని కూడా మీరు దర్శించిన అమిలే ప్రభ కుటుంబం మామూలు ప్రయాణాలు బిడ్డలు దీవించింది. గోడ ఆనంద్ కొరకు, సుజాత గారు రవితేజ డాక్టర్ వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం. మండి స్థిరాయన దీర్ఘాయు కొరకు, కొన్ని అనుపూర్ణమ్మ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బంగారు సురేష్ బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించిన ఆయన సంగురు ప్రభుదాస్ గారు భార్య బిడ్డల కొరకు, బసవ కుటుంబం కొరకు, ఆయన రాసుడు ఇల్లి కనకరాజు బిడ్డలకు మంచి ఉద్యోగ వివాహాలు, పెరికల కిరణ్ దీర్ఘాలు భార్య బిడ్డలు దర్శించి రాజనారాయణ కుటుంబానికి అండగా ఉన్నాయి. దయగల మా తండ్రి వందనాలు. హేమంత్ బెజ్జ హేమంతుడు భార్య బిడ్డలకు తోడైన సుమలత కోటయ్య, మరియు కిషోర్ సరిత కుమారుడు జర్మనీలో ఉన్నాడు. వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన గాలి రత్నారావు భార్య బిడ్డలకు మీరు తోడైంది. విజయబాబు ఆరోగ్యం ఆయుష్కాలను మీరు తోడైంది. బొరుగుంటమ్మ మీ దాసుడు నాగేశ్వరరావు గారికి మరి తిరుగు ఉదయాన్ని ఆలయంలో క్యాష్ చేసి పెట్టారు. వారి సత్యమట్టి సన్నిధి బిల్లబడి మీరు ధైర్యం, ఆరోగ్యము, క్షేమం ఇవ్వని ప్రార్థన చేస్తున్నాం. వసత కొరకు ప్రార్థిస్తున్నాం. మరి కుమారుడు గర్భఫలం కుమారుడు ఆయన దుబాయ్లో ఉంటుండగా కుమార్తె మరి వాళ్ళు ప్రేక్ష బిడ్డలు ఇచ్చారు. కిస్టాఫర్ గారికి ఒక కుమారుడు బిడ్డలు ఇచ్చారు. మరొక కుమారుడు కూడా బిడ్డలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల పరిశుద్ధుల దయగల మా తండ్రి దేవపల్లి కిరణ్ శ్రవంతి జోఫై దర్శించి దీవించమని వేడుకుంటున్నాం. ఆయన నీకు వందనాలు. కృపముకు దీర్ఘాయు కొరకు, దానం, ఆరోగ్య క్షేమాలు, ఆశం గారి కొరకు, కెరుగు చదువు బెంగళూరులో ఉండగా చెరుగు చదువులు ప్రార్థన చేయడంలో దేవుడిపై మైనవారు అనేక ప్రాంతాల నుండి వచ్చి చదివి పెట్టుకున్నారు. వారు కూడా మోకాళ్ళ ప్రార్థన మీద దేవుడి శక్తితో నిలబడ. అలాగే తండ్రి సుమని కొరకు, మాణిక్యరావు వారి కుమారు కుటుంబాలు మీరు దర్శించమని వేడుకుంటున్నాం. లామ్ లత కొరకు మరియు వసంత నాయన వాణినాథ్ వారి బిడ్డలు దర్శించండి. గున్ను కుటుంబంలో బిడ్డకు ఆవేశంలో తోడైంది. ప్రేమగల పరిశుద్ధుడా దయగల మా తండ్రి ఈ దిన పనులన్నీ నీ చేతుల్లో పెడుతున్నాం. నేను అక్కడ తొట్టేలకుండా చెడ్డ నిర్ణయాలు తీసుకోకుండా సమస్తం క్రమంగా మర్యాదగా జరగడానికి దయచేయండి. నీ చిత్తమైతే నవంబర్ 24 నుండి క్రిస్మస్ ఉదయారాధన ఈ మహిమార్థమై అనేక మంది క్రిస్మస్ ఆనంద సంతోషాలు పాల్గొనడానికి కృపనివ్వండి. తిరిగి రేపు నీ సన్నిధికి రావడానికి కృపనివ్వండి. మా మనవులు ఎన్నందుకై వందనాలు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి
ఆయన అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం శోధనడిగితే అదృష్టం తప్పించి రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవయు ఆమె మన యేసు స్వామి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించిన వారికి తోడైగా దితముగ ప్రార్థనయను కర్గముగని తిరుగు పిచాచము వెరచన్న పటుదీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులు బహు సంశయ పంకము నింకించును మనసానందము పొందుట కన్నను మరియే భాగ్యము కలదన్న. అందరికీ వందనాలు. సెలవు. ఏమైనా ప్రార్థన అవసరం తెలియచ్చు.